అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనియన్ హాస్పిటల్స్, బేగంపేట్. లిగమెంట్ ఇంజరీస్ అని మోకాళ్ళలో చాలా రెగ్యులర్గా వింటాం. ఏసీఎల్ ఇంజరీ కానీ, పీసీఎల్ ఇంజరీ కానీ, ఎల్సీఎల్ కానీ, పిఎల్సి కానీ, ఎంసీఎల్ అని కానీ. మరి వీటిలో ప్రతి ఇంజరీకి ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఫస్ట్ మోకాలు నిర్మాణాన్ని మనం చెక్ చేస్తే మోకాలు లోపలి పక్కన ఎంసీఎల్ అనే లిగమెంట్ ఉంటుంది, బయటి పక్కన ఎల్సీఎల్ అనే లిగమెంట్ ఉంటుంది, మధ్యలో ఎక్స్ ఆకారంలో ఏసీఎల్ అనే లిగమెంట్ ముందు, తర్వాత వెనక భాగంలో పీసీఎల్ అనే లిగమెంట్ ఉంటుంది. ఈ 4 లిగమెంట్ గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎంసీఎల్ లిగమెంట్, దీన్ని మీడియల్ కొల్లేటరల్ లిగమెంట్ అంటారనమాట. ఈ లిగమెంట్ ఇంజరీ చాలా హెవీ ఇంజరీ అయినప్పుడు, మోకాలు వాల్గస్కి గురి అయినప్పుడు, బయటి భాగానికి వెళ్ళే ఇంజరీ అయినప్పుడు ఈ లిగమెంట్ కట్ అయిపోయే అవకాశం ఉంది. ఇది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని 3 రకాలుగా ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2లో మనము సింపుల్ రెస్ట్ తర్వాత బ్రేసెస్ వేసుకుంటే సరిపోతుంది. గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 4 కానీ సిమ్టమాటిక్ ఇన్స్టెబిలిటీ ఉంది అంటే పేషెంట్ ఒక్కొక్కసారి మత్తి ఇచ్చి కూడా చెక్ చేయాల్సిన అవసరం పడుతుంది అనమాట. అది మోకాలు స్ట్రైట్గా ఉన్నప్పుడు 30 డిగ్రీలు ఉంచినప్పుడుగా చెక్ చేసుకునేసి ఓన్లీ ఏసీఎల్ఏ ఉందా లేకపోతే ఓన్లీ ఎంసీఎల్ఏ ఉందా, 2 కలిపి ఉన్నాయా, ఒక్కొక్కసారి 3 కూడా కలిపి ఉంటాయి. ఎంసీఎల్, ఏసీఎల్, మీడియల్ మినిస్కస్ కూడా కన్ను, దీన్ని ఓడోనాప్ట్రైడ్ అంటారు. ఈ 3 ఉన్నప్పుడు ట్రీట్మెంట్ సర్జికల్గా ఉండే అవకాశం ఉంది అన్నమాట. తర్వాత ఎల్సీఎల్ ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఆ లెగిమెంట్ వచ్చి ఆ ఫిబులా టిప్ మీద అతికినప్పుడు ఆ ఫిబులా టిప్ తోటి ఎవల్స్ అయిపోయి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎముకని విరక్కొట్టుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటువంటిప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఎల్సీఎల్ లిగమెంట్ అయినప్పుడు ఆ ఏరియాలో ఉండే పోస్ట్రో లేటరల్ కార్నర్ ఇంజరీస్ అంటారు, పిఎల్సి ఇంజరీ అంటారు, వాటికి కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2కి మనకి ఆపరేషన్ అవసరం లేదు, కానీ గ్రేడ్ 3 ఎవల్షన్ మన దాంతోపాటు పిఎల్సి ఇంజరీ ఉంటే ఆపరేషన్ అనేది డెఫినెట్గా అవసరం పడుతుంది అన్నమాట. తర్వాత ఏసీఎల్ ఇంజరీ, తర్వాత పీసీఎల్ ఇంజరీ. ఏసీఎల్ ఇంజరీ, పార్షియల్ ఏసీఎల్ ఇంజరీకి ప్లాస్మా థెరపీ తీసుకొని ఫిజియోథెరపీ చేసుకొని పర్ఫెక్ట్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ పూర్తిగా ఏసీఎల్ టేర్ అయిపోయేసి సిమ్టమాటిక్ ఇన్స్టెబిలిటీ ఉండి యాక్టివ్గా ఉన్న ఇండివిజువల్స్ అయితే మాత్రము కీహోల్ ఆపరేషన్, ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేసుకోవడం ఎంతో మంచిది. వయసు ఎక్కువగా ఉన్నా, నీ జాయింట్ మీద ఎక్కువ డిమాండ్ లేకపోయినా, ఆడవాళ్ళైనా కానీ, ఒబీస్గా ఉన్నా కానీ అప్పుడు మనము లిగమెంట్కి ఆపరేషన్ చేయడం అనేది సెకండరీగా పెట్టుకొని ఫస్ట్ ఫిజియోథెరపీ పర్ఫెక్ట్గా చేసుకొని, ఈ ఫిజియోథెరపీ తోటి కూడా మనకు కావాల్సిన సిమ్టమాటిక్ ఇన్స్టెబిలిటీ ఇంకా ఉంది అంటే మాత్రము, లక్షణాల నుంచి బయటపడలేదు అంటే మాత్రము అప్పుడు మనం ఆపరేషన్ వెళ్ళడం అనేది చాలా మంచిది. తర్వాత ఏసీఎల్లో ఇంకొకటి ఎవల్షన్ ఫ్రాక్చర్ కూడా అయ్యే అవకాశం ఉంది. టిబియా బోన్ నుంచి ఒక పెచ్చు ఒక ఊడి వస్తుందన్నమాట. అది సాధ్యమైనంత త్వరగా ఆపరేషన్ చేసుకోవడము. చాలా ఆపరేషన్లు ఉన్నాయి, వాటిని స్క్రూ పెట్టి ఫిక్స్ చేసుకోవచ్చు, యాంకర్స్ పెట్టి ఫిక్స్ చేసుకోవచ్చు, తర్వాత బటన్స్ పెట్టి ఫిక్స్ చేసుకోవచ్చు. అది చేసుకుంటే ఏమవుతుందంటే మేజర్ ఆపరేషన్, భవిష్యత్తులో వచ్చే ఆపరేషన్ని అవాయిడ్ చేయగలుగుతాం. నెక్స్ట్ పీసీఎల్ అనేది చాలా రేర్ ఇంజరీ. నిజంగా చెప్పాలంటే మడుచుకొని ఉన్న మోకాలు డైరెక్ట్ బ్లో అవడం వల్ల దెబ్బ పీసీఎల్ కట్ అయిపోయే అవకాశం ఉంది. కొంతమందిలో పీసీఎల్ పెచ్చులు వేసే అవకాశం ఉంది. మరి ఏసీఎల్ కానీ పీసీఎల్ కానీ ఆపరేషన్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే, ఏసీఎల్ ఆపరేషన్ చేసుకోకపోతే మోకాలు అరుగుతుంది, పీసీఎల్ ఆపరేషన్ చేసుకోకపోతే మోకాలు చిప్ప అరుగుతుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. రెండిటికి మనకి ఏమైపోతుంది అంటే కీహోల్ ఆపరేషన్ తోటి చేయవచ్చు. అలాగే పీసీఎల్ కూడా ఎవల్షన్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. ఎముక నుంచి చిన్న పెచ్చులాగా ఊడి వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఎంఆర్ఐ, ఒక్కొక్కసారి సిటీ స్కాన్, ఒక్కొక్కసారి ఎక్స్రే తోటి నిర్ధారణ చేస్తాము. అది గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటే 100కి 95 మందికి ఆపరేషన్ అవసరం పడదు. గ్రేడ్ 3 ఉన్న, గ్రేడ్ 2 విత్ సిమ్టమాటిక్ ఇన్స్టెబిలిటీ ఉన్న ఆపరేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఎటువంటి ఆపరేషన్ అంటే ఎక్యూట్లో ఇమీడియట్గా 3 వారాల లోపు అయితే చిన్న స్క్రూ కానీ, ఇంతకుముందు మాట డిస్క్ కానీ, బటన్ కానీ వేసి ఫిక్స్ చేసుకోవచ్చు. బాగా లేట్ అయిపోతే మాత్రం అప్పుడు ఓపెన్ చేసి ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం అనేది పడుతుంది. మోకాలు
హెల్త్లో నీ జాయింట్ స్ట్రాంగ్గా ఉండాలంటే లిగమెంట్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. అందుకనే లిగమెంట్కి సంబంధించిన ఎటువంటి ఇంజురీని అయినా కానీ నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు ఎన్నో రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయి. ఫిజియోథెరపీ కానీ, జాగ్రత్తలు కానీ, ప్లాస్మా థెరపీ కానీ, కీహోల్ ఆపరేషన్ కానీ, అవసరమైతే ఓపెన్ ఆపరేషన్లతోటైనా కానీ చేసి మనకి లిగమెంట్ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడేసి వచ్చాం. తర్వాత 100కి ఒక 5 to 10% మల్టీ లిగమెంటస్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి. అంటే 2 కానీ అంతకన్నా ఎక్కువ లిగమెంట్లు కానీ ఇంజరీ అయిపోతే దాన్ని మల్టీ లిగమెంటస్ నీ ఇంజరీ అంటారు. ఇటువంటప్పుడు ఒక ప్రోటోకాల్ బేస్ ప్రకారం వెళ్ళి ప్రాపర్గా లిగమెంట్ అన్నిటిని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటేనే ప్రాబ్లం నుంచి త్వరగా బయటపడి ప్రాబ్లంకి మళ్ళీ భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనము అవాయిడ్ చేయవచ్చు. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే లిగమెంట్కి సంబంధించిన ఇంజరీని మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు.